మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? లక్ష్మీ సౌమ్య వ్లాగ్స్. గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ ఇదిగోటి రాగిజావ పెట్టాను. ఆల్రెడీ రాగిజావ వేడిగా తాగితే మంచిది కాదు, కొంచెం చల్లారన్నమాట. కంచెల్లో వేసి చల్లారబెట్టాను అనమాట. రాగిజావ తాగేసి నెక్స్ట్ కూర పప్పు అండ్ బెండకాయ కూర చేస్తాము. క్లీనింగ్ అయ్యిందంటే ఈవాటి నుంచి మీకు ఏంటంటే ఈరోజు నుంచి మధ్యాహ్నం నుంచి శ్రావణ మాసం వస్తుంది. రేపు ఫస్ట్ శుక్రవారం అనమాట. అందుకని మొత్తం అంతా అయిపోయింది. కట్టెలు రోడ్ అన్నీ కూడా వేసేసాను. వాషింగ్ మిషన్ అయిపోయింది కాబట్టి అందులో పప్పు వేయిస్తున్నాను. పప్పు వేయించాలి. వేస్తే ఎలా ఉంటుందంటే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. వేసి కూర పప్పు బెండకాయ రైస్ పెడుతున్నానండి. చల్లారంటే నేనైతే సాల్ట్ వేసుకుంటే సాల్ట్ లేకుండా తాగుతాను. మళ్ళీ సాల్ట్ లేకుండా ఇష్టం. నుండి బెండకాయలు చాలా కలిగేసాను. పప్పు అయిపోయింది. రైస్ అయిపోయింది. 1 విజిల్ వస్తే అయిపోతుంది పప్పు. రైస్ బెండకాయ ఫ్రై తీసేద్దాం. అయిపోయింది. తోటకూర పప్పు
బెండకాయ ఫ్రై అన్నమాట. నెక్స్ట్ డే మార్కెట్ నుంచి కూరలు అన్నీ తీసుకొచ్చారు మా వారు. అవన్నీ కడిగేసి ఆరబెట్టిన తర్వాత అప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. కడిగేసుకుని పెట్టుకుంటే ఫ్రెష్గా ఉన్నప్పుడు మీకు ఏ కూర అయినా పాడైపోతుంది, ఫ్రిడ్జ్లో ఉంటుంది. మీరు అదే ఆ కవర్లతోటి పెట్టేశారనుకోండి, లోపల ఆల్రెడీ చెమ్మ ఉంటుంది, ఆల్రెడీ చాలా తడిగా ఉంటుంది. ఆ తడి ఈ కవరు పెట్టేశారంటే ఇంకా అది పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇలా కడుక్కొని మళ్ళీ ఫ్రెష్గా వేరే కవర్లో పెట్టుకున్నాం, లేకపోతే బాక్సెస్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో చాలా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. పాడైపో వారం రోజులైనా మీకు పాడైపోయి. ఆల్రెడీ తడిగా ఉన్నాయి కవర్స్ అన్నీ.
క్యాప్సికము, క్యారెట్, క్యాప్సికము, బీట్రూట్, వంకాయలు, పచ్చిమిర్చి, బెండకాయలు కొన్ని ఉన్నాయి, కొన్ని చేశాను నేను కర్రీ. కడిగేసుకుని ఇలాగా ఆరిపోయిన తర్వాత అప్పుడు పెట్టుకోవాలి. కొంచెం ఆరిపోతుంది కదా, ఒక ఈవినింగ్ వరకు ఆరిపోతాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ సర్దేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నూనె ఫ్రై అయిపోయింది. నేను కరివేపాకు యాడ్ చేశాను. కరివేపాకు యాడ్ చేశాను. ఆనియన్ వేయట్లేదు, ఉల్లిగడ్డ వేయట్లేదు. నేను శ్రావణ మాసం చాలా తక్కువ తింటామండి ఉల్లిగడ్డ. మేము ఎక్కువ తినము ఉల్లిపాయలు. శ్రావణ మాసం ఎందుకంటే పూజలు అవి ఉంటాయి కదా, ఉల్లిగడ్డ తిన్నాం. తోటకూర పప్పు కూడా అయిపోయింది, తీసేసి పోసేసిస్తే అయిపోతుంది. ఇదిగోండి తోటకూర పప్పు అయిపోయింది. ఆవాలు పోపు వేస్తున్నాను అనమాట పప్పులోకి. జీలకర్ర, నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి వేస్తున్నానండి. డైలీ వేస్తున్నాం. కారం వేసేస్తే అయిపోతుంది. ఇంగువ, తోటకూర పప్పు, ఇందాక అనపకాయ చూపించలేదు, కడిగేసి పెట్టానండి. ఇది రౌండ్ అనపకాయ బాగుంటుంది. అది పులుసు చేసుకోవచ్చు, సాంబార్ వేసుకోవచ్చు, బాగుంటాయి. ఈ వంకాయలు కూడా బాగుంటాయి. నా బోనాల ఈవెంట్ చూసారండి, అందరూ కూడా లైక్ చేయండి. చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. అందరూ చూడండి, నా ఛానల్ని ఆదరించండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి నా ఛానల్కి. అలాగే కామెంట్, షేర్ కూడా చేయండి. ఓకేనండి. కారం వేసేస్తే ఇంకా బెండకాయ కర్రీ అయిపోతుంది. తోటకూర పప్పు.
నేను ఈవెంట్కి వెళ్తే అక్కడ తిననండి, ఎక్కువ ఇంటి దగ్గరే చేసుకుని తింటాను అనమాట. ఈవెంట్లో ఫుడ్ అది నేను ఎక్కువ తినను. అక్కడ ఇంటికి వచ్చి ఇంటి ఫుడ్డే తింటాను అనమాట. అదే అలవాటు నాకు. ఈవెంట్ ఫుడ్ అక్కడ అంత అలవాటు ఉండదు నాకు. అయిపోయింది, కారం వేసేస్తున్నా. కర్రీ అయిపోయింది, బెండకాయ ఫ్రై అయిపోయింది. పప్పు పెట్టేసి భగవద్గీత చదివేసుకుని అప్పుడు ఇంకా తినేయడం. ఓకేనండి. ఇగోండి పప్పులోకి వడియాలు వేయిస్తున్నా. గుమ్మడి వడియాలు, నెక్స్ట్ అదే మినప్పప్పు పొట్టు ఉంటుంది కదా, మినప్పొట్టు, దాంతో వడియాలు. నెక్స్ట్ ఏంటంటే మజ్జిగ మిరపకాయలు అంటారు కదా, అది సగం ముక్కలు అయిపోయింది అంతే, వేస్తున్నాను చూడండి. పప్పు, తోటకూర పప్పు వేసాను కదా, దాంట్లో బాగుంటుంది. గుమ్మడి వడియాలు మీలో ఎంతమంది పెట్టుకుంటారో నాకు చెప్పండి. గుమ్మడి వడియాలు నేనంతా గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే పల్లీలు ఆయిలే వాడతాను అనమాట. పూర్వం అదే ఉండేది, రిఫైండ్ ఆయిల్ అవి ఉండేవి, పల్లీలు, నువ్వుల ఆయిల్ అవి ఉండేవి అనమాట ఇంట్లో. ఏమైనా మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో అయినా సరే అవే వాడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ అలాగే పాత పద్ధతి, నో రిఫైండ్ ఆయిల్. ఎప్పుడైనా పిండి వంటలు అవి ఉన్నప్పుడు అప్పుడు ఒక ప్యాకెట్ అయితే తెప్పిస్తాను అంతే, కానీ మామూలుగా అయితే రెగ్యులర్గా గ్రౌండ్ నట్ ఆయిల్. అయిపోయింది, అయిపోయింది ఆయిల్. మిగుండి మిరపకాయ, మజ్జిగ మిరపకాయ, చల్ల మిరపకాయ, మీ అందరికీ తెలిసే ఉంటుంది చల్ల మిరపకాయ. అవి ఏమైందంటే ముక్కలు ముక్కలు అయిపోయాయి కొన్ని. అమ్మ పెట్టించింది అన్నీ కూడా నాకు, అమ్మే పెడుతుంది. పచ్చళ్ళు, సంవత్సరం పచ్చళ్ళు, ఈ వడియాలు ఇవన్నీ కూడా అమ్మ పెట్టిస్తుంది. గౌతమ్కి చాలా ఇష్టం, మా అబ్బాయికి వడియాలు పప్పు, ఇందులో నెయ్యి వేసుకుని వడియాలు వేసుకొని తింటే సూపర్, వెరీ నైస్ టేస్ట్. గుమ్మడికాయ మంచిది కూడానండి, హెల్త్కి చాలా మంచిది. ఈ వడియాల్ని చాలామంది ఇలా కాకుండా మొత్తం అదేం చేస్తున్నారంటే గుమ్మడికాయని తురుములా చేసేసి దాంతో కూడా వడియాలు పెడుతున్నారు.
నాకు మొన్న కింద ఒక ఆంటీ ఉంటారు మా దగ్గర, ఆంటీ పెడుతుంటే చూసాను అనమాట. మేమైతే ఇలా పొడుగ్గా తరుక్కుంటాం అనమాట, ముక్కలు పొడుగ్గా. ఏంటండి వేగిపోయింది. కొంచెం అప్పడం విరిగిపోయింది, ఇది కూడా అప్పడం విరిగిపోయింది. చల్ల మిరపకాయలు, మెరుపులా మెరిసావు, వలపులా కలిసావు, కనులు తెరిచి చూసేలాగా మిన్నలలో మెరిసావు, మిన్నలలో మెరిసావు, మెరుపులా మెరిసావు, వలపులా కురిసావు, కనులు తెరిచి చూసేలాగా మిన్నలలో మెరిసావు, నిన్నలలో మెరిసావు. చాలా ఇష్టం ఉండే పాట. అయిపోయిందండి, ఓకేనా? రెడీ అండి. బాక్స్లో వేసేస్తాను అనమాట. వెంటనే బాక్స్లో వేసుకోవాలి, లేకపోతే మెత్తగా అయిపోతాయి. తింటున్నాను. పప్పు వడియాలు. అదే పప్పు అయినా పప్పు వడియాల కాంబినేషన్ చాలా బాగుంటుందండి. తినండి, చాలా బాగుంది. నెక్స్ట్ బెండకాయ.
అద్భుతం. ఉల్లిగడ్డ లేకుండా వేయించుకోండి ఒకసారి, ఫ్రై చేసుకోండి, ఎంత బాగుంటుందో. పూజలప్పుడు అవన్నీ కూడా ఉల్లిగడ్డలు వేసుకోం కదా, ఉల్లిపాయలు, అలా తినండి, చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్. బెండకాయ చాలా మంచిదండి, హెల్త్కి చాలా మంచిది. మా ఇంట్లో ఎక్కువ బెండకాయలు, దొండకాయలు తక్కువ, బెండకాయలు. బెండకాయలు హెల్త్కి చాలా మంచిది. అంటే వెజిటేబుల్స్ అన్నీ మంచివే, కాకపోతే ఏంటంటే అందులో కొంచెం పాళ్ళు ఎక్కువ బెండకాయ. మెమరీ పవర్ పెరుగుతుంది అంటారు మరి. చాలా బాగుందండి వీడియో. చాలా అందులో ఆకలి బాగా ఉంది, తినేసేసరికి టేస్ట్ చాలా చాలా బాగుంది. బెండకాయకి అయిపోయింది. గుమ్మడియాలు మీరు ఎంతమంది పెట్టుకుంటారా ఏంటి అన్నది నాకు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ చల్లమిరపకాయ చాలా బాగుంటుంది, బాగుందండి. అయితే మనం చేసుకునే ఓపికని బట్టి ఉంటుంది. మనం చేసుకుని తింటే ఇంట్లో ఇలాగ ఫుడ్ సూపర్ ఉంటుంది. అలాగే నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి. ఇంకా మా మిస్టేక్స్ ఏమైనా ఉంటే, ఎందుకంటే నాకు ఇలాంటి వీడియోస్ అది తెలియదు కదా, ఈవెంట్స్ చేయడం తప్ప. కాబట్టి ఇలా కాదు, ఇలా చేయండి, అలా చేయండి అన్నా కూడా నేను చేస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది ఫుడ్. థ్యాంక్ యూ.